కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరికి వడద ఇట్లా ఇండైరెక్ట్గా హరీష్ రావు అటాక్ చేస్తున్నాడు. తండ్రి పాపం కేసీఆర్ గారికి ఏం చేయాలో అర్థమవుతలేదు. కేటీఆర్కి ఏమో రాజకీయ అనుభవం లేక అవగాహన లేక ఇతను ఇబ్బంది పడుతున్నాడు. బయటకు వస్తున్నాడు. అదే అంతే కదా, 20 రోజులు అటు ఆ దేశంలో చల్లటి ప్రదేశాలు ఉంటాయి కదా, వేరే దేశాలలో ఎక్కడో రిలాక్స్ అవుతున్నట్టున్నాడు. ఈడ ఎండ దెబ్బ దాకా ఈడ ఏమంటారు అది ఇంటిది దెబ్బ దాకా 20 రోజులు విదేశాలకు వస్తున్నాడు. అసలు నెలకి 20 రోజులు విదేశాలు ఏం పనప్ప కేటీఆర్ గారు, నాకు అర్థం కాదు. దాన్ని చెప్పు ముందును. ఈడంటే రేవంత్ రెడ్డి సీఎం కనబడుతున్నాడు. లేలే ఈడ కనలే ఇదేను ఏడా ఇప్పుడు ఈడ ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఎవరెవరి దగ్గర పోతున్నాడో మీరు వీడియోలు కెమెరాలు పట్టుకొని తిరుగుతారు కదా ఆయన సూట్ అయితే. ఆయన ఇంకా వెంబడే తిరుగుతారు కదా. ఇప్పుడు ఏ కెమెరా తిరుగుతుందని దేశాలల్లో ఈయన మీద ఎట్లా తెలుస్తుంది మనకు? ఏమంటున్నట్టే నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని విమర్శించే ముందు స్టడీ చేయి ఫస్ట్. ఈడ నీకు కౌంటర్గా ఈడ మేము మిండలం ఉన్నాం. ఈడ మేము తక్కువలో కాదు, మిండెన్లో మేము ఈడ. నువ్వు ఒకటి చెప్తే 10 వేస్తాం మేము ఈడ. కాబట్టి ఇదొకటి చెప్పదలుచుకున్నా. ఒక్క మాట మీకు చెప్పేది చివరికి ఏంటంటే, మీరు ఒక బూతు మాట, ఒక తప్పుడు మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు 10 తిట్లు తిడతాడు. ఇలా నో డౌట్, నేను చెప్తున్నా కదా, తిడతాడు. నువ్వు బంద్ చేయి, ఆయన బంద్ చేస్తాడు. నువ్వు ఒకటి తిడితే ఆయన 10 తిడతాడు. ఇలా మేము కాంప్రమైజ్ కాము. అల్టిమేట్ మేము ప్రజలకు పరిపాలన, ప్రజా పరిపాలన, ప్రజల పాలన ప్రజల మధ్యలోనే ఉండాలి అనేదే కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్ల యొక్క పాలన, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. మా దాంట్లో క్లియర్ ఉన్నదిగా. పదేళ్ళు ఏం చేసిరా? 10 ఏళ్ళు వీకినారు పాలన. మరి ఏం చేసి 10 ఏళ్ళు? నేను అడుగుతున్నా, నేను ఎందుకు అంటున్నాడు ఏం పీకినావు అని ఎందుకు అంటున్నాడు అని మన శ్రీనివాస్ రెడ్డి అన్నాడు, గాడిదలు అది అన్నాడు అని చెప్పి. అదే అంటున్నా, 10 ఏళ్ళు ఏం చేసినావా నువ్వు కేటీఆర్? నేను అడుగుతున్నా. ఈ 18 నెలలకే నీకు సుధరాస్తలేదా పవర్ లేకపోయేసరికి? 18 నెలలే కదా, 17-18 నెలల్లో నీకు పవర్ లేకపోయేసరికి ఆ చేపల చెరువు తిరిగి కొట్టుకుంటున్నాను. చేపల చెరువు బయట వేసి ఎట్లా కొట్టుకుంటుంది అట్లా, అంటే పవర్లకేసి చేపలో ఉన్న నీళ్ళల్లో ఉన్న చేపల అంటే నీళ్ళల్లో చెరువు ఎట్లుంటుందో ఆ చేప బయటికి రాగానే డగడగడగడ కొట్టుకుంటూ అట్లా కొట్టుకుంటుండే ఇప్పుడు ఈయన కూడా. ఇవి ఒకటే మాట, ఈ ప్రాజెక్టులు, నీళ్ళు, నియామకాలు, పంచుకునుడు, ఇదంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఇదంతా ఒక వేరే అంశం. విన్నారా? ఇది సబ్జెక్టు వేరు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు దాని మీద పాపం ఎప్పటికప్పుడు ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాడు. ఆయన చెప్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయింది అదే పని మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు కూడా పెట్టిండు. ఆయన రెగ్యులర్గా ఎప్పటికప్పుడు గత లోపాలు ఏంది, ఇప్పుడు ఏమున్నాయి ఏందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కదా. అవును, అంటే తిరగాలి, తిరుగుతున్నాడు. వస్తలేవు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను ఏమంటున్నా అంటే, మీరు అడిగిందని చెప్తున్నా.
ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి బాధ్యత అడగాలి. ప్రధానమంత్రిని ఢిల్లీకి పోయి అడుగుతున్నాడు, ఇస్తే ఇచ్చిరని చెప్తాడు. వాళ్ళు ఇస్తలేరు కాబట్టి అడుగుతున్నా ఇస్తలేరు అని సభలలో చెప్తున్నాడు. జవాబుదారు కదా ముఖ్యమంత్రి, జవాబుదారుగా రెండు పాత్రలు పోషిస్తున్నాడు ముఖ్యమంత్రిగా. అటు అడుగుతున్నాడు, వాళ్ళు ఇస్తలేరు కాబట్టి ఇస్తలేరు అని చెప్తున్నాడు, ఇచ్చిన్నది ఇచ్చినా అని చెప్తాడు. ఇందిరమ్మ పాలన మీద ఏలు పెట్టే నైతిక హక్కు హరీష్ రావుకి లేదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఏమంటున్నారు, అక్రమ కేసులని అదని ఇది అని అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మళ్ళీ మీకు అడుగుతున్నా, చెప్తున్నా, మా నాయకులు 10 సంవత్సరాల కాలంలో రాజకీయంగా కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని, ఒక 10 మంది ఐపీఎస్ అధికారులను మీరు అడ్డం పెట్టుకొని, కొంత డిఎస్పీలను ఒక 20 మందిని అడ్డం పెట్టుకొని, సర్కిల్ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళని ఒక 30, 40, 50 మందిని మీ కంట్రోల్లో పెట్టుకొని మీరు చేసిన పని ఏంది? మాకు రూపాయి వస్తే ఈ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, మేము రూపాయి ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, మా మీద నిఘా పెట్టిర్రు, మా అడిగేస్తే ఈ అడుగు ఎక్కడ వేస్తున్నాడు,